చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని, ఆయా కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదని నాదెండ్ల బ్రహ్మం చౌదరి వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. జనవరి 3న జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు 2 రాష్ట్రాల నుండి వచ్చి నన్ను ఆశీర్వదించాలని, త్వరలోనే ఖమ్మ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేసి ఖమ్మ సామాజిక వర్గం యొక్క సంక్షేమానికి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను, అదేవిధంగా ఖమ్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. మరి ఖమ్మ కార్పొరేషన్ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఊహించిన దానికి 10 రెట్లు పైగా వచ్చి ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నన్ను, డైరెక్టర్స్ని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుండే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి కాకతీయ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా హాజరవటం జరిగింది. అదేవిధంగా మా కార్పొరేషన్ యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్గానికి, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా ఖమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్క పిలుపునిస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రేమ ఆప్యాయత మా పైన చూపించి మమ్మల్ని ఆశీర్వదించి మీకు అండగా ఉన్నాము అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజానికానికి, నాకు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా భావితరాల ఆశాజ్యోతి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా డైరెక్టర్ల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ 18 నెలల కాలం ఏ పథకాలను అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని, 18 ఏళ్ల వయసు దాటిన మహిళలకు 1500 ఇస్తానని ఇవ్వలేదని,
అనేక పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగనన్న పాలన రావాలని, నేడు రాష్ట్రంలో వైసీపీని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నాగేంద్ర నాయక్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాను. జగనన్న నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేసి పెద్ద ఎత్తున అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ఏరియాలలో, గిరిజన తండాలలో, గిరిజన కాలనీలలో, ఆదివాసీ గూడాలలో, బంజారా తండాలలో జగనన్న నాయకత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ 6 అని చెప్పి ప్రవేశపెట్టి సూపర్ 6ను తుంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా 1 కోటి మంది నిరుద్యోగ యువతకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 1 కోటి మంది నిరుద్యోగ యువతను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు దాదాపు 6వ తేదీ 7వ తేదీ ఈరోజు, మరి 1వ తేదీ పోయి 20 అబద్ధపు హామీలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియపరుచుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటానికి శ్రీకారం చుడతాం. మీ నాగేంద్ర నాయక్ చౌహాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. పోక్సో కేసులో నిందితులకు పడుతున్న కఠిన శిక్షల గురించి మరియు చిన్నపిల్లల అక్రమ విక్రయ కేసులో పురోగతి గురించి డీసీపీ కృష్ణకాంత్ పటేల్ మహిళా పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో మైనర్ బాలబాలికలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులలో పోక్సో చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దిశానిర్దేశంలో ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షణ సంబంధిత దర్యాప్తు అధికారులు సాక్షులను విచారించే దగ్గర నుండి నేరాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సాంకేతిక శాస్త్రీయ ఆధారాలైన సీసీ ఫుటేజ్ కలెక్షన్, సిడిఆర్ ఎనాలిసిస్, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, అదేవిధంగా రేప్ కేసుకు సంబంధించిన బాలబాలికల మెడికల్ ఎగ్జామినేషన్, బాధిత బాలలు నిందితుల నేర సమయంలో ధరించిన దుస్తులు సకాలంలో ఆర్ఎఫ్ఎస్ఎల్ కు పంపడం ద్వారా డిఎన్ఏ ఎనాలిసిస్ కు పంపడం, ముద్దని ఆచూకీ, నాట్ గ్రేడ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఏమాత్రం ఆలస్యం లేకుండా సకాలంలో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 4 పోక్సో కేసెస్ లో కన్విక్షన్ వచ్చాయి. ప్రతి 4 కేసెస్ లో కూడా మనకి 20 ఏళ్ల వరకు శిక్ష, అదే విధంగా 15,000 నుంచి 20,000 వరకు జరిమానా కట్టడం జరిగింది. ఈ 4 కేసులు వచ్చేసి దీంట్లో 2 కేసులు మన మహిళా పిఎస్ ద్వారా జరగడం జరిగింది. ఇంకో కేసు వచ్చేసి నిమ్నా పిఎస్ లో, 4వ కేసు వచ్చేసి అజిత్ సింగ్ నగర్ లో. మెయిన్ రీజన్ మన కన్విక్షన్ అవడానికి కారణం ఏంటంటే, ఒక కేసు కట్టడమే కాదు, ఎన్టీఆర్ కమిషనరేట్ కేసు కట్టిన తర్వాత ఆ కేసుని పర్సీవ్ చేసి ఫైనల్ గా అక్యూజ్ ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు, నాడ్ కిట్ టెక్నాలజీ చేసి అక్యూజ్ ని ట్రేస్ చేసి, అదే విధంగా ఫాస్ట్ ట్రయల్ కండక్ట్ చేసి, దాని తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ పంపించి దానికి స్పెషల్ టీం పెట్టి ఫాలో అప్ చేయించి ఇమీడియట్ గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ విట్నెస్ కి బ్రీఫింగ్ చేయించి, ఎస్పెషల్లీ మా సిఎంఎస్ సిస్టమ్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం వల్ల ఈ 4 కన్విక్షన్స్ అవడం జరిగింది. సో ఇది మన స్టేట్ లోనే 4 కేసులు 20 ఏళ్ళు కన్విక్షన్ అనేది ఒక అచీవ్మెంట్. ఈ 4 కేసుల్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో ఒక 5 years అమ్మాయి కేసు ఉంది, ఇంకా 8 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఒక 16 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఇంకోటి ఒక 14 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని మీకు సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, పోక్సో కేసే కాదు, కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాని కన్విక్షన్ వరకు పర్సూ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 20 years వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది.
సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలి. సో పాక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్టరింగ్ కేసెస్, అది కన్విక్షన్ వరకు విల్ సీ ఇట్ త్రూ అని. సో ఏదన్నా మీరు దీని స్టేట్ లో మైనర్ బాలికల దగ్గర పోయే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దీనివల్ల మీ నెక్స్ట్ 20 years కూడా మీరు జైల్లో ఉంటారు. సో ఆ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలని మా టీం నుంచి నేను రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెల్మెట్ ధరించి నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ తో ప్రయాణించడం ద్వారా మాత్రమే సురక్షిత ప్రయాణం సాధ్యమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. అవసరమైన చోట హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ 24/7 ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలకు వేగవంతంగా ప్రయాణం చేస్తున్నారని, ఈ సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఉత్తమ కార్యకర్తల సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఎంపికైన 45 మంది ఉత్తమ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ అభినందనలతో కూడిన ప్రశంసా పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే రాము శాలువాల పూలతో వారిని సత్కరించారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కార్యకర్తల అభిమతం మేరకే పార్టీ ముందుకు సాగుతుందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజల కోసం పోరాడే తత్వాలను అన్నా ఎన్టీఆర్, చంద్రబాబు నేర్పారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ కార్యకర్తలు ప్రజల తరపున పోరాడతారని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. సరే సార్, వీడియో చేస్తారు. ఓకే సార్. మీకు అప్పుడు చాలా మంది కాల్చుకోవడం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాం. సుపరిపాలనలో తొలి అడుగు మీ యాప్ లో, ఎవరి యాప్ లో అయితే కనుక తొందరగా 100% ఫినిష్ చేశారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తించి కార్యకర్తల కింద ఉత్తమ కార్యకర్తల కింద గుర్తించి సన్మానించుకుంటామనేది. ఇది వేరే క్రైటీరియా ఏమీ లేదు. ఆ రోజు చెప్పారు, చెప్పింది చేస్తున్నారు. ఏంటంటే సుపరిపాలనలో తొలి అడుగు, అందరూ వినాలి దయచేసి. సుపరిపాలనలో తొలి అడుగులో ఎవరైతే 100%, ఎవరి యాప్ లో అయితే కనుక 100% తొందరగా పూర్తయిందో వాళ్ళందరినీ ఎంపిక చేసి వాళ్ళందరినీ ఎంపిక చేసి 43 మందికి మనకి స్టాండర్డ్స్ ప్రకారం, మనకి రాష్ట్ర స్టాండర్డ్స్ ప్రకారం 43 మందికి ఉత్తమ కార్యకర్తల కింద సర్టిఫికేట్లు పంపించారు. అదే మనం చేసుకుంటున్నాం. ఇవాళ రాలేదు, ఇవాళ మనకి చేయలేదు, మనం తప్పు చేశారు. ప్రతి ఒక్కరికి ఇదొక ఆలోచన ఉంటుంది. మనం బాగా చేసాము, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదనో, చేసిన వాళ్ళకి రాలేదనో ఇదంతా కాదు. ఇది కంప్లీట్ గా ఒకే ఒక్క క్రైటీరియా. ఎవరి యాప్ లో అయితే కనుక అతి త్వరగా ఫినిష్ చేశారో వాళ్ళ
వాళ్ళ యాప్ లో వాళ్ళే చేయొచ్చు, వేరే వాళ్ళు పెట్టుకుని చేస్తున్నారో మరి ఎలా అయినా కానీ చేస్తుంటే కనుక వాళ్ళ యాప్ లో అయిపోయింది వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈసారి ఇచ్చే ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరూ మన కాన్ఫిడెంట్ గా ముందుకు సాగుదాం. అది తప్పకుండా. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ నియోజకవర్గ పరిధిలోని 23 బాధిత కుటుంబాలకు 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మనందరి మంచి కోసం పనిచేసే సీఎం చంద్రబాబు కుటుంబ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకుని కష్టాల్లో ఉన్న వారికి సీఎం సహాయనిధి పేరుతో అందించే సహాయం ఎంతో చేయూతనిస్తుందన్నారు. 19 నెలల పాలనలో 4 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి నగదును బాధితులకు అందించామని తెలిపారు. గత ప్రభుత్వంలో తిరస్కారానికి గురైన వారికి సైతం ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయనట్టుగా చేసుకుంటారు. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం అందరం అంత కష్టాల్లో ఉన్నామని మనకు తెలుసు. ఈ వైద్య ఖర్చులకి భరించలేక అత్యవసరమైన మనకి ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చేర్చుకోవడానికి మనకి ఏమీ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ప్రతి ఒక్కరిని అందరినీ పిలిపించుకోవాలని కారణిస్తా ఉన్నారు. ఈ రోజు ఒక్కరోజే 20 లక్షలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటూ మొత్తం మీద మనకి 4 కోట్లు వచ్చిందా, దగ్గర 4 కోట్లు దాటి మనం పైగా ఇక్కడ గురువార నియోజకవర్గంలో ఒక్క దాంట్లోనే 4 కోట్ల పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకొచ్చామంటే నిజంగా చంద్రబాబు గారు ముందు చూపుకి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు అలాంటి మహానుభావాన్ని ఆయన కూడా అలాగే మనం కూడా చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆయన ప్రతిసారి గుర్తుపెట్టుకుందాం. కొంతమందికి మీరు గుర్తుండేవాళ్ళమ్మా, ఒకసారి గుర్తుపెట్టుకుంటే గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిన ఫైల్స్ కూడా మనం కొన్ని 4 ఫైల్స్ ఈ రోజు మనం అప్రూవ్ చేసుకుని తెచ్చుకోవడం జరిగింది. ఇది నిజంగా అంత ముందు ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది ఒకసారి ప్రజలందరికీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం చూసుకుని మన కాపుగా ఉంటే నలుగురికి ఉపయోగపడే పనులు మనం చేయలేము. ఎందుకంటే ఇలా చేయగలిగింది అయితే చంద్రబాబు గారు రాగలిగితేనే మనం మళ్ళీ చేయగలం. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అంత ప్రాముఖ్యంగా చూసుకుని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ కూడా చేస్తాం. గత ప్రభుత్వం ఆల్రెడీ రిజెక్ట్ చేసింది 5 ఫైల్స్ ఇవ్వలేదు, అసలు ఎవరికి ఇవ్వలేదు. ఆ టైంలో జరిగినవి కూడా మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.